బోయినపల్లి కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు జరిగినప్పుడే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆ సమయంలో అధికారులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఈటెల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో నిర్వహించిన ప్రజాపాలన రైతు వారం కార్యక్రమానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో అతిపెద్ద మార్కెట్ యార్డ్గా అవతరించిన బోయినపల్లి మార్కెట్లో రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు, టాయిలెట్స్, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలు లేక రైతులు, హమాలీలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మార్కెట్లో పెరిగిపోయిన చెత్తా చెదారం, దుర్గంధాన్ని తొలగించాలని 3 గంటల పాటు ధర్నా నిర్వహించి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తెచ్చామని, వాటి పరిష్కారానికి 10 కోట్లు ఇవ్వమని ప్రాధాయపడ్డా పరిష్కారం కాలేదన్నారు. మార్కెట్లో పనిచేసే వారిని, రైతులను సక్రమంగా చూసుకోవాలని అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. కాంటాలో కూరగాయల విక్రయాల్లో ధరలలో మోసాలు జరగకుండా చూడాలన్నారు. హమాలీల సమస్యలను పరిష్కరించాలన్నారు. మార్కెట్లో దోమల బెడద లేకుండా చేయాలన్నారు. మార్కెట్లో విశ్రాంతి గదులు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్ ఆనందబాబు గౌడ్, కార్యదర్శి వెంకటేశం, యూనియన్ నాయకులు సోమది దేవేందర్రెడ్డి, మల్లికార్జున్, ప్రభాకర్, రాము, అస్లాం, ఆకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు భానుక మల్లికార్జున్, పెట్ట నాగేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రైతు బీమా పథకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బీమా పథకంలో మనకు మార్కెట్ కమిటీకి వచ్చే రైతులు ఎవరైనా సంభవిస్తే రెగ్యులర్ గా వచ్చే రైతులకు వాళ్ళకు తక్కువట్టి దానికి ప్రకారంగా వాళ్ళకు బీమా అనేది చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఎక్కడైనా మనకు మార్కెట్ యార్డులు అంటే ధాన్యం మార్కెట్లు అలాంటివి ఉన్నప్పుడు అక్కడ రైతు పంట ధర రానప్పుడు నిల్వ చేసుకొని రైతు బంధు పథకం కింద వాళ్ళకు అంటే వడ్డీ వినయంతో 180 రోజుల వరకు వడ్డీ లేకుండా మనకు ప్రభుత్వం అనేది వాళ్ళకు రైతు బంధు పథకం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్ కమిటీల నుండి మనకు బోయినపల్లిలో రైతు రెస్ట్ హౌస్, అదేవిధంగా మంచినీటి సరఫరా, అదే వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ ఏర్పాటు చేసి మార్కెట్ లో రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నది. దీంట్లో ముందడుగు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చెందాలనే దృష్టితో ఏర్పాటు చేయడం, అంటే రైతులకు చేరువగా ఉండే ఉద్దేశంతో ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వానికి అందరికీ నమస్కారం. ముందుగా పార్లమెంట్ సభ్యులైన ఈటెల రాజేందర్ అన్న గారికి మరియు వేదికను అలంకరించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ఎస్జిఎస్ గారు, మా అన్నదమ్ములు, హమారీ సోదరులు, అసోసియేషన్ సభ్యులు, ట్రేడర్స్, రైతులు అందరికీ నమస్కారం. ఈ ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమ అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్లు క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి మా నాయకులు ఇప్పటిదాకా సమస్యలు ప్రస్తావించిన దేవేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం గారు, మార్కెట్ కమిటీ సభ్యులు ప్రభాకర్ గారు, రాము గారు, అస్లం గారు, ఆకాష్ రెడ్డి గారు, వేదికమైనటువంటి పెద్దలకు, సెట్ చేయి మైకు మంచిగుందా, మా ప్రెస్ మిత్రులకి, అదేవిధంగా మార్కెట్లో పనిచేసే హమాలీలు, వాచ్మెన్లు,
దొడవాయిలు, ఇందులో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు అందరికి పేరు పేరున నమస్కారం. మా మల్లికార్జున పరిస్థితుల్లో చైర్మన్ సాబ్ చాలా బాగుంది. ఇది ఇప్పుడు కూడా ప్రభుత్వ పరంగా పెట్టే కార్యక్రమాలు జరగనివ్వాలి. ఇవి కూడా జరగకపోతే ఏమవుతుంది, చెప్పుకునే వేదికలు ఉండవు. ప్రజాస్వామ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, అందులో అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్లు కానీ మామూలుగా బయట మాట్లాడుకునే దానికంటే కూడా ప్రజాపాలన ప్రోగ్రాం పెట్టింది గవర్నమెంట్. ప్రతి గవర్నమెంట్కు ఆలోచన ఉంటుంది, ప్రజల దగ్గరికి పోవాలి. మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రెవెన్యూ సదస్సుల పీరియడ్ కావచ్చు, పల్లెబాట పీరియడ్ కావచ్చు, గ్రామాలతో లేని ప్రోగ్రాం కావచ్చు, ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రోగ్రాం ఇస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ప్రజల దగ్గరికి పోతే ఏం సమస్యలు ఉన్నాయో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ మీద ఆధారపడి సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనుకుంటుంది గవర్నమెంట్. ఇది కూడా చేయలేదనుకోండి, అంటే ప్రజలకు ఎక్కడికి పోనో తోయక లోపలనే సతమతమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఈ వేదికలు విమర్శించడం కోసమా, గొడవ చేయడం కోసమా అనేది పక్కకు పెడితే, నా దృష్టిలో పేర్లు ఏవైనా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు దానికి సంబంధించినటువంటి ప్రజలు, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి స్టేక్ హోల్డర్స్తో ఇట్లాంటి ఇంటరాక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవేంద్ర గారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు పంపించిన గవర్నమెంట్ రాసిచ్చి చదవాలి కాబట్టి చదువుతాడు. ఆయన డ్యూటీ అంతే. నేనున్నా గదే చేయాలి, ఇంకెవరున్నా గదే చేయాలి. దేవేంద్ర రెడ్డి గారేమో నిత్యం ఇక్కడ ఉంటాడు కాబట్టి సమయం వరకు ఒక రూపాయి కూడా టాయిలెట్ కట్టేటువంటి పైసలు రాలేదు. చెత్త ఎత్తిపోస్తాడు కూడా పైసలు రాకపోతే ఎక్కడ పని చేస్తే చెప్పడం. చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్క నెల రాకపోతేనే రెండవ నెల పని చేయడానికి కష్టం ఉంటుంది. దాని మీద సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దాని మీద సమీక్ష చేసుకోవాలి. ఇది ఇట్లే కొనసాగితే ఏమైందంటే ఈ వీళ్ళు చేయర్లే అనే భావన రావద్దు. ప్రభుత్వాల మీద వీళ్ళకి ఎంత మొరబెట్టుకున్నా వీళ్ళు చేయర్లే అనే భావన కనుక వస్తే అది మంచిది కాదు, ప్రమాదం. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవన్నీ సమీక్షించుకోండి. మీరు ఈ ప్రజాపాలన పరంగా 99 రోజుల పాటు ఏదైతే కిందికి పోతున్నారో, అది రెవెన్యూ పరమైన సమస్యలు కావచ్చు, కూరగాయల మార్కెట్ల పరమైన సమస్యలు కావచ్చు, వడ్ల కొనుగోలు సమస్య కావచ్చు, మొక్కజొన్నల కొనుగోలు సమస్యలు కావచ్చు, రేషన్ కార్డు సమస్య కావచ్చు, పెన్షన్ల సమస్య కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి సమస్యలు కావచ్చు, ఏవేవి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు కావచ్చు, ప్రభుత్వం చేయాల్సిన కర్తవ్యాలు కూడా కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇలా డ్రగ్స్ సమస్య కావచ్చు, గంజాయి సమస్య కావచ్చు, ఇవాళ అనేక మంది ఆత్మహత్య చేసుకునే సమస్యలు కావచ్చు, అనేక రకాల సోషల్ అప్లికేషన్స్ కావచ్చు, విద్యార్థులు పడుతున్న బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి ప్రజాపాలన 99 రోజుల పాటు నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అదే అధికారులు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుందంటే తప్పకుండా ఈ సమస్యల మీద ఫోకస్ పెడతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఫోకస్ పెట్టకపోతే ప్రజలు ఏమనుకోరు, నడిచే ఎద్దునే పుడతారు. గుర్తుపెట్టుకోండి, చేసే అమ్మని అడుగుతారు. నువ్వు చేయకపోతే అడుగుడు కూడా బంద్ చేస్తారు. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేను అంటున్నా, మార్కెట్ హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ప్రజలకి మంచి నాణ్యమైన కూరగాయలు అందించే మార్కెట్ కూడా ఈ మార్కెటే. ఈ మార్కెట్లో అనేక సమస్యలతో సతమతం అవుతున్న రైతులు కావచ్చు, దాన్ని అల్లుకొని జీవిస్తున్నటువంటి హమాలీలు కావచ్చు, దడవాయిలు కావచ్చు, అదేవిధంగా దాంట్లో పనిచేసే యజమానులు కావచ్చు, అనేక రోజులుగా, అనేక నెలలుగా టాయిలెట్ సౌకర్యం లేక, తాగినీళ్ళ సౌకర్యం లేక, గుట్టలుగా పేరుకపోయినటువంటి చెత్త, దీంతో సతమతం అవుతుంటే నేనే ఒక 3 గంటల పాటు ఇదే మార్కెట్లో ఎర్రటి ఎండలో ధర్నా చేసిన. ఈ మార్కెటింగ్ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు జనరల్గా ఏదైనా సమస్య తీసుకపోతే టక్కున స్పందించే నేచర్ నోడు. తన కళ్ళ ముందే తను నిర్వహిస్తున్నటువంటి సంస్థలో ఇట్లాంటి దాన్ని సహించే మనస్తత్వం ఉన్నోడు కాదు, అనుభవజ్ఞుడు. కానీ వారికి మరి ఎందుకైందో అని చెప్పి నేనే స్వయంగా 3 గంటల పాటు ధర్నా చేసి ఈ సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టి ఒక 10-15 కోట్ల రూపాయలు మీరు ఇవ్వండి, ఇక్కడ టాయిలెట్స్, తాగే నీళ్ళు, ఫ్యాన్లు, రెస్ట్ రూములు, ఇప్పటి అవసరాలకు అనుగుణంగా
ఇన్ని వేల మంది ప్రజానీకం ప్రతి నిత్యం వచ్చిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించమని చెప్పి నేను ఒక లెటర్ కూడా పంపించిన, దాన్ని ప్రాసెస్ కూడా చేస్తున్నట్టుంది. ఇక్కడ ప్రజాపాలన పెట్టింది ఇవాళ మా ఆనంద్ చైర్మన్, మా దేవేంద్ర రెడ్డి గారేమో ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను వీరిద్దరు పిలిచి వచ్చిన, ఎందుకంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వ పరంగా ఏ పేరు పెట్టిండ్రు అనేది కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో వీళ్ళకు తెలిస్తే కింద వీళ్ళ బాధలేందో వాళ్ళకు అర్థమైతే కొంత బాగుపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ సదస్సుల పీరియడ్ కావచ్చు, గ్రామాలకు తరలిపోండి కావచ్చు, ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పేరు పెట్టి కిందికి పోతున్నప్పుడు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రజలు పోతున్నప్పుడు మనకు కొన్ని తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ మార్కెట్లో ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పి నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. మా చైర్మన్ గారు పిలవంగానే తప్పకుండా నేనే వచ్చి మాట్లాడతా, ఈ సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకుపోతాం. ఇదే సమస్యలు 90% మార్కెట్లలో కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే టాయిలెట్ నిర్వహించే వాళ్ళకు బిల్లులు వస్తలేవు, టాయిలెట్స్ సరిపోయిన లేవు, అసలు తాగే నీళ్ళు చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు. మార్కెట్లో కళ్ళ ముందే రైతులు తెచ్చినటువంటి కూరగాయలు మట్టిపాలు అవుతుంటే కుళ్ళిపోతుంటే చూడలేకపోతా ఉన్నాం. ఇలాంటి అనేక సమస్యల మీద నేను వచ్చి ఇక్కడ పాల్గొన్నా. ఇవన్నీ కూడా మా మార్కెట్ ఇవాళ ఈ ప్రజాపాలన సందర్భంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మా పాలక మండలి కావచ్చు, ఇవన్నీ ఐసీగా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి పంపించి ఈ సమస్యనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తున్నటువంటి నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. ఇవాళ ప్రభుత్వాలు పార్టీలు మారుతుండొచ్చు, ముఖ్యమంత్రులు పేర్లు మారుతుండొచ్చు, కానీ ప్రభుత్వం పని విధానం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది, ప్రభుత్వాల పద్ధతులు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరున్నా కూడా ఈ మార్కెట్ను దీంతో పాటుగా ఉండేటువంటి అన్ని మార్కెట్లను బాగు చేయాలని మాత్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. సార్, ఇప్పుడు నిరాహార దీక్ష చేశారు బోయినపల్లి మార్కెట్ లో. మార్కెట్ రూపురేఖలు ఏమాత్రం శాతం మీ కదలికతో 10% మారింది. ఈ రైతు వారోత్సవాలు చేసుకుంటున్నారు. 10-15 కోట్ల రూపాయలు మీరు పార్టీని అడుగుతున్నారు, అంటే తెలంగాణ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కేవలం 49 లక్షల రూపాయలు వీళ్ళు పంపిస్తేనే రిజెక్ట్ అయిపోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. 2 కోట్ల రూపాయలు వస్తే గిట్ట బోయినపల్లి మార్కెట్ తలరాత మారుతుందని వీళ్ళు కమిషన్ ఏజెంట్లు అనుకుంటున్నారు. దీని మీరు ఏ విధంగా యాక్చువల్గా నిన్నగాక మొన్న నేను 2 సంవత్సరాలు అవుతుంది ఎంపీ అయ్యి, ఎన్నడూ వారిని ప్రత్యేకంగా కలవలే. నిన్నగాక మొన్న అనుకుంటా ఇదే బాలాజీ నగర్లో ఉన్నటువంటి డంప్ యార్డ్ అది సృష్టిస్తున్న విధ్వంసం గురించి నేను కలిసినాం, మనం అఖిలపక్షం కలిసినాం. నేనున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఈ లోకల్గా కలిసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరం పోయి కలిసినాం. నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి చిన్న బిల్లులు కూడా పాస్ కాకపోతే ప్రభుత్వ పరంగా